హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ముందే అయితే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యం ఇంకా ఎర్రపప్పు, మా దగ్గర అయితే మైసూర్ పప్పు అంటాం, మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. నానబెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అదే గంజు పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని ఆనియన్స్ మొత్తం ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై అయ్యే వరకు ఉండి తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎసరు వేసుకోవాలి. అదే నీళ్ళు పోసుకొని ఎసరు పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఎసరు వచ్చే వరకు ఉండి ఎసరు వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఎసరు వచ్చిన తర్వాత ఇంకా మనం రైస్ వేసుకోవాలి. రైస్ పప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. అంతే, నార్మల్గా మనం రైస్ ఎట్లా వండుకుంటామో అంతే ప్రాసెస్. కాకపోతే ముందుగానే ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసుకుంటున్నాం కదా, అవన్నీ వేసుకొని రైస్ వేసుకుంటే అయిపోతుంది. ఇంకొక క్లిప్ మర్చిపోయాను, అక్కడ హోల్ స్పైసెస్ అన్నీ వేసుకున్నాం మనం, కానీ నేను చెప్పడం మర్చిపోయినా మధ్యలో. ఇప్పుడు చెప్తున్నా, లవంగాలు, చెక్క, యాలుక ఇవి కూడా వేసుకోవాలి. వీటితోనే టేస్ట్ ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. మాకైతే మా పక్క ఆంటీ వాళ్ళైతే చెప్పారు, తను ఇంతే ప్రాసెస్ చెప్పింది. తనైతే కిచిడి అంటారని చెప్పారు. మీ దగ్గర మీరేమంటారో కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.